తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఇప్పుడున్న అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికలకు ముందు నిరుద్యోగులందరినీ పిలుచుకొని 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు దింపుతానని చెప్పి అంత మాత్రమే కాకుండా డిఎస్సి 20,000 పోస్టులు నింపుతానని చెప్పి నిరుద్యోగులు ఇక తిరిగే అవసరాలు ఉండే, ధర్నాలు చేసే అవసరాలు ఉండేదని చెప్పి వాళ్ళు బస్సులు ఇచ్చి ఆ మధ్యలో ఎవరైతే వీళ్ళకి అన్నాలు తినిపియాలనో తిప్పాలనో వాళ్ళ సమయానికి భోజనాలు పెట్టినా పెట్టకుండా నీళ్లు తాగి ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు చేదైపోయారు. ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను చూపించి 30,000 పోస్టులు ఇచ్చినామని చెప్తారు. గురుకుల పోస్టు గత ప్రభుత్వం 9,200 పోస్టులు ఇచ్చింది. ఇస్తే అందులో 3,000 పోస్టు ఖాళీగానే ఉండే మీ అనైతిక చర్యల వల్ల. ఈరోజు మొన్న 9వ తారీఖు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిండ్రు. అదే కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్ ఆ రోజే ఐబీ ఎగ్జామ్ కూడా అదే రోజు ఉంది. గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఇమ్మీడియట్గా 3 రోజుల్లో డిఎస్సి ఎగ్జామ్ ఉంది. అంటే మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ కూడా మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ ఉన్న రోజే అదే రోజు మళ్ళీ హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ కూడా పెట్టారు. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చింది, ఈ రెండు అది ఏ డేటా ప్రకారం ఇచ్చింది అనేది మీరు దాంతో కోఆర్డినేట్ చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా డేట్లు ఇచ్చి విద్యార్థుల పైన భారం వేయడం వల్ల మొన్న జస్ట్ 15 రోజుల క్రింద ఒక విద్యార్థిని, నకరేకల్కు చెందినటువంటి విద్యార్థిని ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. కానీ ఇంకా ఈ పరంపర కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడైనా మీకు కన్ను తెరవండి అని చెప్పేసి ఒక అమ్మాయి చనిపోయినా కానీ మీకు బుద్ధి రాకుండా ఈరోజు గత ప్రభుత్వ నియంత కంటే ఇంకా భయంకరమైన నియంతగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మారింది. ఈరోజు అన్ని మంత్రిత్వ శాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఈరోజు నీ ఫోన్ ట్యాప్ చేసినటువంటి మహేందర్ రెడ్డి గారిని నువ్వు టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెట్టుకున్నావు. ఆయన గత ప్రభుత్వానికి ఎస్బాల్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఫోన్లు ట్యాపింగ్లో జరిగినప్పుడు ఆయన డీజీపీగా ఉన్నట్టు వ్యక్తి. ఈరోజు అసొంటి వ్యక్తిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెట్టడానికి ఉన్న కారణం ఏందని చెప్పేసి ఈరోజు విద్యార్థి లోకం అంతా మిమ్మల్ని అడుగుతాము. మొన్న 9వ తారీఖు గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే మన రాత్రి ఆగ మేఘాల పైన కీ విడుదల చేశారు. కీ విడుదల చేసి ఇందులో 12 క్వశ్చన్లు తప్పులున్నాయి. ఈరోజు 12 క్వశ్చన్లు తప్పులున్నాయి. ఇంకో వెబ్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఇది కీ విడుదల చేసిండ్రు, అందులోకి తీసేసిండ్రు. అందులో ఓఎంఆర్ షీట్లు పెట్టలేదు. ఈరోజు గజిబిజిగా ఉన్నది. ఆగ మేఘాల మీద రిజల్ట్స్ విడుదల చేయాలి, మేము కాంగా పెట్టినాం ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ మేమే చేయగలిగినాం అన్న తీరుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇయాటి వరకు వాళ్లకు మీరు ఏది సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు మీరు వ్యవహరిస్తా ఉన్నాం. మేము అనేది ఏంటనంటే ఈరోజు మీరు 1:100 తీయాలనేది ప్రిలిమ్స్. ఇది మేము చెప్పింది కాదు, అది వీడియో మేము చెప్పింది. అది బట్టి గారు మాట్లాడింది ఒకసారి వీడియో. అయితే ఈరోజు మేము చెప్పింది కాదు, బాజాప్తా బట్టి విక్రమార్క గారు ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు, అసెంబ్లీలో ఉన్నప్పుడు ఈ గ్రూప్ 1లో 1:50 తీస్తుండ్రు. అట్లా కాదు 1:100 తీయాలని చెప్పేసి బాజాప్తా రైట్. ఇది మీకు వర్తిస్తుంది. అప్పుడు మీ పిసిసి ప్రెసిడెంట్ ఉండే సిఎల్పి లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తికి లెక్కలేదా? ఒక బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటకు లెక్కలేదా? ఈరోజు నీ గురు ఆంధ్రాల చంద్రబాబు నాయుడు గారు 1:100 తీసింది. ఆయన నువ్వు కూడా అదే ఆయన గురునన్న ఫాలోగా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఇచ్చిన మాట మీదనైనా నువ్వు నిలబడే ఫాలోగా. అంతేకాకుండా మీరు రేపు సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నావు. 2 లక్షల పోస్టులు అంటే ఏ పోస్టులు నింపుతావు? ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏమైనా గుర్తించినవా? ఇయాటి వరకు ఎటువంటి రివ్యూ రాజండి. మేము సొంతంగా కొంతమంది నిరుద్యోగులను కలుపుకొని
డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి ఖాళీలు తీస్తే 2,67,316 పోస్టులు ఉన్నాయని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి నిన్న దినాన ముఖ్యమంత్రి గారికి జనార్దన్ గారు ఇంకా కొంతమంది నిరుద్యోగులు మిత్ర గారు కూడా పోయి కలిసి నా మిత్ర గారు చిన్నారెడ్డి గారు కాళ్ళు కూడా పట్టుకున్నదంట, మాకు ఎట్లన్నా మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి. ఈరోజు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, మీరు గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. కనీసం ఒక 5,000 వేలన్నా పెంచినట్టుగా ఉంటే పరీక్ష రాష్ట్రంలో కొంచెం ఉపశమనంగా ఉండేది. మేము ఇంతగానో ప్రిపేర్ అవుతున్నాం కదా. మీరు ఏ చేయరు, జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, జాబ్ క్యాలెండర్ విధి విధానాలు మీరు ఈరోజు కూడా చూడరు, ఒక సరి అయిన వ్యక్తులను మీ టీఎస్పీఎస్ చైర్మన్ గా పెట్టరు. ఈ రోజు కోజు తీసుక గొట్టంగాన్లు ఎవరికో ఏది తలా తోక లేని వాళ్ళు ఈ రోజు నిరుద్యోగుల తరఫున మమ్మల్ని రమ్మంటారు, మా దగ్గరికి రండి అన్నది. ఏంది మీరు? వాట్ ఆర్ యూ? మీరేంది? ఏదో ప్రభుత్వం దగ్గర లాలొచ్చి పడి ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర చెంచాగిరి చేసినట్టుగా మీరు ప్రభుత్వం దగ్గర చెంచాగిరి చేసుకొని వాళ్ళ దగ్గర పదవులు తీసుకుంటారు, కొంతమంది పైసలు తీసుకుంటారు. ఈరోజు విద్యార్థుల తరఫున మేము పోరాటం చేస్తామంటారు. మీరు ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలవడానికి పాటుపడతారు, వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా వాడుకుంటారు, వాళ్ళని బూత్ ఏజెంట్గా వాడుకుంటారు, వాళ్ళ ప్రచారాలు చెప్పుకుంటారు. మరి మీరు ఒక తీరుగా వాడుకుంటారు, ప్రభుత్వం ప్రచారానికి అధికారం రానికి వాడుకుంటారు. అంటే వీళ్ళైనా ముడిసరుకా? వీళ్ళు నిరుద్యోగులు ముడిసరుకా? నిరుద్యోగులు ఉద్యమాలు మర్చిపోయినరు, పోరాటాలు మర్చిపోయినరు. కాబట్టి మేము ఈ రోజు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్టాడి నౌకర్లు తెచ్చుకోవాలి, అనుకొని తెచ్చుకునేది లేదు అని చెప్పేసి ఈరోజు గ్రూప్ 3లో కూడా గ్రూప్ 2, గ్రూప్ 3ల వెంటనే పోస్టులు పెంచాలి. మీరు ఖాళీలు ఎన్నున్నా చూడాలి. గురుకుల పోస్టుల ఖాళీగా ఉన్న 3,200 పోస్టులు కూడా వెంటనే పెంచాలి. 3,000 పోస్టులు ఇంకా ఉన్నాయి, అవి పెంచాలి. మీరు హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి. అదేందా? అంతేకాకుండా 1:100 ఏదైతే బట్టి గారు చెప్పిండ్రో 2 రోజుల రిజల్ట్ ఇయనికి ఉవ్విల్లూడిపోతున్నారు. ఉవ్విల్లూడుతున్న మీరు 1:100 పిలవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మధ్యలో సికండీలతో కాదు, అసలు నిజంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ముఖ్యమంత్రి గారు మీ దగ్గర విద్యాశాఖ ఉన్నది, అన్ని శాఖలు మీ దగ్గర ఉన్నాయి. ఈ రోజు డిఎస్సి టీచర్లు లేకుండా మీరు స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి, కానీ మీ దగ్గరనేమో టీచర్లు లేకుండా స్కూల్ చదవమంటున్నారు. గురుకులాలలో 3,000 మంది టీచర్లు లేకుండానే స్కూల్ నడిపిమని అంటున్నారు. ఈ రోజు చాలని జీతాలతో వాళ్ళని నడిపిమంటున్నారు. ఈ రోజు గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్లకు మీరు 2 నెలలు జీతాలు లేకుండా చదువు చెప్పమంటున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లు ఎవరు ఉన్నారో గెస్ట్ టీచర్లకు, గెస్ట్ ఫ్యాకల్టీలకు ఇద్దరికి 2 నెలలు జీతాలు లేకుండా మీరు పని చేయించుకున్నారు. సర్వశిక్ష అభియానంతో వాళ్ళతో 2 నెలలు జీతాలు లేకుండా వాళ్ళతో పని చేయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కాజేయడానికి ప్రయత్నాలు చేసింది. అర్థమైందా? ఈ రోజు వాటిపైన ఉన్న శ్రద్ధ ఈ రోజు నిరుద్యోగుల ఉద్యోగాలు ఏదైనా మీకు ఎందుకు శ్రద్ధ లేదు? ఎందుకంటే ఉద్యోగాల నౌకర్లు ఇస్తే మీ కమిషన్లు రావు. కాబట్టి సర్వశిక్ష అభియాన్కి వెళ్ళొచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులైనా, రాష్ట్రంలో వీళ్ళ ఖర్చు పెట్టాల్సిన నిధులైనా మీరు మెగా కృష్ణారెడ్డి లాంటి వారి కాంట్రాక్టర్లకు, లేకుంటే ఇతర వస్తువులు కొనే కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఇస్తే మీకు కమిషన్లు వస్తాయి. కాబట్టి ఈ రోజు వీళ్ళకి నౌకర్లు ఇస్తారు. అందుకని ఈ రోజు మేము నోటిఫికేషన్లో ఒక పెట్టుబడిని కరెక్ట్ టీఎస్పీఎస్ చైర్మన్ కరెక్ట్ మనిషిని పెట్టుకున్నావు. నువ్వు ఏది పెట్టమంటే అది పెట్టుకుంటావు. కొంచెం ఎటువంటి నాలెడ్జ్ ఉండాలో అటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఈ రోజు నువ్వు పెట్టుకున్నావు. నోటిఫికేషన్లో పెట్టుండే కింద మెగా కృష్ణారెడ్డి 10% మీకు ఏవైతే ఇస్తుండ్రో, కాంట్రాక్ట్ 7,000 కోట్ల రూపాయలు దళిత రైతు బంధు పైసలు తీసుకున్న వాళ్ళు ఏ కమిషన్ మీకు ఇచ్చిండ్రో, రేపు అందరూ బిల్లులు పాస్ చేసిన బిల్లు ఎంత ఇస్తుండ్రో, రేపు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా కమిషన్ మాకు ఇవ్వాలి అని చెప్పి నోటిఫికేషన్లో పెట్టుండ్రి. అదే ఆ ట్యాక్స్, బి ట్యాక్స్, సి ట్యాక్స్లు, ఆ ట్యాక్స్ నిరుద్యోగులు కూడా కడతారు. కొత్త విధానం మొదలు పెట్టింది మీరంతా. మీరు ఎటువంటి ప్రభుత్వమో ఈరోజు తెలుస్తుంది. మొన్నటిదాకా దండుపాలెం గ్యాంగ్ ప్రభుత్వంతో మేము ఏలుకున్నాము, ఈరోజు చెడ్డి గ్యాంగ్ ప్రభుత్వం దిగింది మా మీద. కాబట్టి ఈరోజు దొంగ ఉద్యమకారులు వస్తున్నారు. ఈ రోజు నేను నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం ముఖ్య కారణం. మేము ఒక ప్రభుత్వాన్ని మార్చిన వాళ్ళం. రేవంత్ రెడ్డి గారు మీకు బాగా తెలుసు. నీవు కానీ మీ బట్టి విక్రమార్కకి మీరు అందరు కలిసి ఉద్యమం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాలే. 179 కేసులు వేసినాం మేము, ప్రభుత్వాన్ని ఒట్టిగా దింపలే. కాబట్టి ఏమవుతుంది అనుకోండి, మీరు అనుకోవద్దు. రేపు మాతో ఏమవుతుందో మీకు బాగా తెలుసు. అక్కదాకా మీరు గుంజుకొని వస్తుంది. రోజు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మనం దూరం పెడుతున్నారు. ప్రశ్నిస్తూ కానీ మీరు దుంటుగా మీ మెడల్ వచ్చే రోజు కూడా దగ్గర ఉన్నది. కేంద్రంలో అధిష్టానం కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇసువంటుని పెట్టి రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వస్తాడు. అశోక్ నగర్ నిరుద్యోగుల మొత్తం మాటిస్తారు. మీరు మాట పైన ఉండాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ పైన ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారిని పిచ్చోని చేస్తున్నారు.
ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చి సరూర్ నగర్లో మీరు యూత్ డిక్లరేషన్ అని పెట్టిపిస్తారు. ఏ డిక్లరేషన్ మీరు పాటించారు ఈరోజు? మీరు ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీకి మీరు రావాల్సిన అవసరం ఉంది, ఉస్మానియా లైబ్రరీకి రావాల్సిన అవసరం ఉంది. మీరు మళ్ళీ ఇచ్చిన మాట పైన మీరు నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన వాగ్దానాలు అన్నిటిపైన మీరు నిలబడాల్సిన అవసరం ఉన్నది. అంటే రాహుల్ గాంధీ గారి మాట మీద మీకు లెక్కలేదా? రాహుల్ గాంధీ వాగ్దానం మీకు లెక్కలేదా? ఈరోజు రాహుల్ గాంధీ గారితో అబద్ధాలు చెప్పించిండ్రా? ఈ నిరుద్యోగుల మధ్యలో రాహుల్ గాంధీ కూడా మాటపై నిలబడడం అనేది ప్రూవ్ చేద్దామని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఇవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు వెంటనే విద్యార్థి నాయకులతో స్వచ్ఛమైన విద్యార్థి బోకర్గాన్లతో కాదు, మధ్యలో బోకర్గాన్లు ఉన్నారు, మధ్యలో బోకర్గాన్లతో కాదు. ఒరిజినల్ మీరు ఏ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లో వచ్చి మీటింగ్ పెట్టిండో అదే అశోక్ నగర్ చౌరస్తాకి కానీ, అదే హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీకి కానీ, చిక్కడపల్లి లైబ్రరీకి మీరు వచ్చి మీరు వాళ్ళ విద్యార్థులతో కూర్చొని అందరితో మధ్యలో కూర్చొని చర్చ జరిపి వీళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. లేకుంటే చరిత్ర మీరు క్షమించాలి, చరిత్రహీనులైపోతారు. ఇంతకుముందు మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో అనుకున్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి వేదికల పైన ఎగిరెగిరి మాట్లాడినావు కదా, మరి నీకు ఫామ్ హౌస్ దిక్కులేదా, అయితే ప్రజాభవన్ దిక్కులేదా? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తావు, కుక్కిన నల్లి లెక్క వండవు ఇంట్లో బయటికి రాకుండా. కాబట్టి మా పదునైన మాటలు మాతో మాట్లాడలేకుండా, పదునైన భాష మాతో రాకముందే మేము మీ మీద ఇంకా బహిరంగంగా ఇంకా విరుచకబడక ముందే మీరు మీ వైఖరిని మార్చుకోవాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, రేపు బుధవారం రోజు ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తూ ఉంటే బుధవారం రోజు రాష్ట్ర తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా దయచేసి 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 మీరందరూ మీ స్టడీ హార్లకి వెళ్ళి బయటకు వచ్చి, మీ లైబ్రరీలకు వెళ్ళి బయటకు వచ్చి నల్ల బ్యాచ్లు ధరించి బంద్ పాటించాలి, రాష్ట్ర బంద్ను పిలిపియాలి. ఈరోజు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన వాళ్ళను ఇయాల్టి వాళ్ళ శిక్షించారు. జనార్దన్ మంచిగా హ్యాపీగా వదిలేసిన మంచిగా తిరుగుతున్నాయి, షాపింగ్లు చేసుకుంటా. కాబట్టి దానిపైన కూడా ఇయాల్టి వరకు ఏం ఎంక్వైరీ, సిపిఐ ఎంక్వైరీ చేపియాలని ఆల్రెడీ నా పిటిషన్ హైకోర్టులో నడుస్తుంది. అడ్వకేట్ శరత్ కుమార్ గారు దాని మీద వాదిస్తున్నారు. కాబట్టి రేపు బుధవారం రోజు నిరుద్యోగులందరూ, రాష్ట్రం ఉన్న నిరుద్యోగులందరూ నిరసన జరపాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఉద్యమాన్ని అందరూ కూడా ఉధృతంగా మధ్యలో బోకర్గాను, డాఫర్గాన్లు, ఈ లఫంగిగాల మాటలు నమ్మకుండా మీరు ఖచ్చితంగా మీ పోరాటం మీరే కొట్లాడాలి, మీ ఉద్యమం మీరే చేయాలి. మన నౌకర్లు, మన హక్కులు, మన నీళ్లు, మన నియామకాలు సంపూర్ణంగా అయ్యేంత వరకు మనం కావాలి కాసుకోవాలి. ఎవరిని కూడా నమ్మద్ది ఈ తెలంగాణలో. జై తెలంగాణ, అమరవీళ్లకు జోహార్. నిరుద్యోగులది పోస్ట్ పెంచమని చెప్పేసి సచివాలయం అయినా సీఎం ఇంటికైనా చెప్పాను. దగ్గర వేరే కదా రీప్రజెంటేషన్ పోతుంది కాళ్ళ గురించి రీప్రజెంటేషన్ తయారు చేసినాము. 2,67,000 పోతుంది. దేనికి కూడా చీఫ్ సెక్రటరీని కలిసి సీఎం ఇంటి కాడ చెప్పిన ఇప్పటివరకు ఏం రాలేదు. మాట్లాడు, నగలు లేదు, ఫోన్ కాదు, మీరే మాట్లాడండి. నేను ధర్నాకి నేను జైలుకి పోతలేం కదా, శాంతియుతంగానే ఏమి ఇంకా సీఎం ఇంటి దగ్గర పోతేనే అరెస్ట్ చేయలేదు. సార్ నమస్కారం సార్. సార్ ఏం ధర్నాకి ఏం లేదు సార్. నా సీఎం ఇంటికాడికి కూడా పోయినాము. ఇవాళ సచివాలయంలో జస్ట్ ఖాళీలు ఉన్నాయి. 2,60,000 పోస్టులు మేము తీసినాము. అవి నింపాలని, ఖాళీలు గ్రూప్ 2, గ్రూప్ 3 పెంచాలని చెప్పేసి శాంతియుతంగానే మేనిఫెస్టోలో పెట్టిన తిరిగి డిఎస్సి పెట్టాలి. గురుకులు అవి ఏదైతే ఉన్నదో అది కూడా అసెండింగ్ ఆర్డర్లో చేయాలని చెప్పేసి పోతున్నాం. అంతే, అంత మించి ఏం లేదు సార్. అవునవును సార్, చిన్నరాయి గారు పెద్దరాయి. అవునవునవును, గుట్టలే. సార్ 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 సార్
ఇప్పుడు పోనీ సార్ బయటికి అబ్బా మీరేమన్నాయి కదా సార్ 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 సరే ఒక 10 నిమిషాలు అయితే బయట పడుతుంది సార్ రియల్ 15 నిమిషాలు సరే సార్ 9వ తారీఖు గ్రూప్ 1 ఎగ్జాము ఎంతమంది రాసిండ్రు అనే నంబర్ ఇప్పటి వరకు ఎందుకు వెల్లడిస్తలేరు ప్రభుత్వం? ఇయాటి వరకు ఓఎంఆర్ షీట్ను మీరు ఎందుకు అప్లోడ్ చేస్తలేరు? దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నారంటే, ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ ఏ విధంగా పెట్టిందంటే అటెండెన్స్ ఎట్లా చెప్తున్నారంటే, నీ తల మీద 3,75,000 ఎంటికలు ఉన్నాయి, నేను గ్యారెంటీ చెప్పుకున్నా, దమ్ముంటే లెక్క పెట్టుకోనంటు. నేను లెక్క పెట్టుకోలేదు కాబట్టి ఎంతమంది వచ్చినా మాకెలా తెలుస్తుంది? అది ప్రభుత్వం చెప్పాలి. ఈరోజు టీఎస్పీఎస్ చైర్మన్ గారు గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంతమంది రాసిండ్రు దాని ఫిగర్ ఇవాళకి 5 రోజులైంది, ఇప్పటిదాకా ఎందుకు వెల్లడిస్తలేరు? ఓఎంఆర్ షీట్ ఎందుకు అప్లోడ్ చేస్తలేరు? దీని మధ్యలో ఉన్న కుట్ర కోణం ఏందనేది కూడా వెంటనే వెల్లడించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.